ఐదేళ్లలో రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేస్తామని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు సిఫార్సుల కమిటీ సందర్శించింది. చైర్మన్ శ్రీధర్ బాబు, సభ్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రైతులు, కార్మికులు, రాజకీయ పక్షాల అభిప్రాయాలను తెలుసుకున్నారు. చక్కెర పరిశ్రమను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా శ్రీధర్ బాబు తెలిపారు. చక్కెర పరిశ్రమ ప్రారంభం, చెరుకు సాగు ఒకేసారి జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. చెరుకు రైతులకు పర్చేజ్ ట్యాక్స్ సబ్సిడీని పరిశీలిస్తున్నామని అన్నారు. ఫ్యాక్టరీ ఎందుకు ఇబ్బంది పడ్డది, ఎన్ని లోన్లు ఉన్నాయి దీనిపైన, ఈ లోన్లకు సంబంధించి దాన్ని అధిగమించాలంటే ప్రభుత్వం ఏం చేయాలి, ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలి, ఫస్ట్ మొదటిగా అడుగుంది. మొత్తం మన ఎంత మీ ఎక్కడ కూడా లేదు, మొత్తం ఫ్యాక్టరీ బ్యాంకులలో ఉంది, మీ భూములతో పాటు అన్ని పెట్టేసిన వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళ నాయకత్వంలో అన్ని తీసుకుపోయి పెట్టారు. దాన్ని అధిగమించాలి ప్రభుత్వం. దాని తర్వాత ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు వంగడాలకు సంబంధించి దాని ఈల్డ్ పెంచే కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు. ఆ ఈల్డ్ పెంచితే తప్ప వయబిలిటీ రాదు, అంటే దానికి ఆ వయబిలిటీ పెంచితే తప్ప. ఇంతకుముందు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన కొన్ని వంగడాలకు సంబంధించిన అంశం చెప్పింది. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మేము చెప్తా ఉన్నాం. పెద్దలకి, కమిటీ సభ్యులను కూడా మరొకసారి కూర్చొని వ్యవసాయానికి సంబంధించిన మా వ్యవసాయ మంత్రి గారితో పాటు వ్యవసాయ నిపుణులతో కూడా కమిటీ కూర్చొని దానికి సంబంధించి మరి ఏ ప్రత్యామ్నాయ వంగడాలను ఏ విధంగా మరి రైతులకు అందించే కార్యక్రమం చేయాలని కూడా తప్పకుండా ఆలోచన చేస్తాం. ఎందుకంటే ఫ్యాక్టరీ నడిపేది ఉంది. ఫ్యాక్టరీ నడిపేటోళ్లకు ప్రభుత్వం కానీ, ప్రైవేట్ కానీ, సహకార సంఘం కానీ 1, 2, 3 రూపాయలు లాభం లేకుండా ఉంటే నడవదు. సో ఆ లాభాల దిశలో పరిశ్రమను నడిపించాలి. దాని ఫలితం మీ అందరికీ అందించే ప్రయత్నంలో మంచి సలహా సూచనలు తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.